గైస్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పిల్లలు చూడకండి, చూడనివ్వకండి గైస్. ఇయర్ ఫోన్స్ పెట్టుకోమమ్మా, బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వచ్చే 5 నిమిషాలు అవుతుంది. ఏదైనా మాట్లాడేది ఉన్నా లేదా చెప్పండి. అబ్బే అరే ఈసారి మన గల్లీలా వినాయకులు పెట్టాలి. దీని గురించి అందరిని రమ్మని చెప్పిన నేను. గణేశుని పెట్టమని మన కాలనీలు పర్మిషన్ ఇచ్చిలా. ఏమని పనిరా ఇది? పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లుంటది? ఎప్పుడో ఇచ్చింది పర్మిషన్. సరే మరి 10 రూపాయలు చందా బుక్ తీసుకెళ్లి చందా వసూలు చేయకండి. సరే అన్న, పోతాను. ఎక్కువ టైం లేదు మనకి, తొందర పోండి. రేపు వినాయకుడిని ఆర్డర్ పెట్టాలి. అవునరా, వినాయకుడిని ఏ యాప్ లో ఆర్డర్ పెడతారా? అరే డిపుక్సాలే, గణేశుని మొబైల్ లో ఆర్డర్ పెట్టడానికి ఏమన్నా ఫుడ్ అనుకున్నావురా? డైరెక్ట్ గా పోయి మాట్లాడాలి. పదండి మామ, ఒక్క ఇల్లు కూడా వదలకుండా చందాలు కలెక్ట్ చేసేసేద్దాం. అంకుల్ గణేష్ చందా కావాలి. ఎంత అంకుల్? 5,000 గణేష్ చందా అయిపోయా. అదే చందా అనుకుని వెళ్ళిపోతాం. అమ్మ బాబాయ్, చందా ఎంత లేవు గాని 10 రూపాయలు తీసుకొని చందాలో రాసుకొని వెళ్ళిపో. అంకుల్ దేవుని పని కాడ కకృతి చూపెట్టద్దు అంకుల్. 2016 తీసుకో. నేను ఎరుపుకుని చందాలో రాసుకో. థ్యాంక్ యూ అండి. గణపయ్య దీవెనలు ఎప్పుడు మీతో అండగానే ఉంటాయి. ఇంట్లో ఎవరున్నా చందా కోసం బయటికి రావాలి. ఏమైంది బాబు గట్లడుతాను? పండుకోతలక్క, అచ్చం పండుకోతల. అంకుల్ గణేష్ చందా కావాలి. ఎందుకు అంకుల్? మన గల్లీలా వినాయకుడిని పెడతాను, అందుకని అందరి దగ్గర చందాలు వసూలు చేస్తాను. పైసలు హ్యాండ్ క్యాష్ లేవు, ఫోన్ పే లో ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా? ఏం కాదులే అంకుల్, మా దగ్గర స్కానర్ ఉంది, ఫోన్ పే నెంబర్ కూడా ఉన్నది. అరే ఫోన్ పే సర్వర్ డౌన్ వస్తుంది కదా బాబు, ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం కాదు అంకుల్, ఏటీఎం కార్డు ఇవ్వండి, గీకి పడిస్తా, అమౌంట్ డ్రా చేసుకుని ఇచ్చేస్తా. వీళ్ళు వదిలేటట్టు లేరు. సరే అలాకెళ్ళి 1000 రూపాయలు తీసేసుకోండి. మా పేరెంట్స్ లేరు, నిమజ్జనం రోజు పక్కా ఇస్తాం. లాస్ట్ రోజు ఇస్తామన్నా, పక్కా ఇస్తాం లాస్ట్ రోజు. అలా 1000 రూపీస్ ఫోన్ పే కూడా నేను చూసుకున్నాను. రేపు ఇస్తా, ఇస్తా బాబు 1000 రూపీస్. ఏం కావాలి బాబు? ఇట్లా చెల్లు అంటే గణేష్ చందా కావాలి. అయ్యో అంకుల్ ఇంట్లో లేడు కదా. పర్లేదంటే మేము వెయిట్ చేస్తాం. అంకుల్ ఇంటికి వచ్చేలోపు వేరే పని ఏమన్నా ఉంటే చేసుకుని రండి. అంటే మాకు ఇప్పుడు పీకే పని ఏం లేదంటే, అంకుల్ వచ్చే వరకు ఇక్కడనే వెయిట్ చేస్తాం. వాళ్ళు పోయిలానే ఆటోబైలు వాళ్ళని వచ్చేదాకా ఇక్కడనే వెయిట్ చేస్తారంట. అమ్మ బాబాయ్, నాకు ఆఫీస్ టైం అవుతుంది. వాళ్ళు ఇంకా పోలే, నీకోసం వెయిట్ చేస్తాను. చందా ఇచ్చి తొందర పో ఆఫీస్ కి. ఇదిగోండి బాబు 1000 రూపీస్ చందా. మీ పేరు చెప్పండి అంకుల్, రాస్తా. అవునంటే అంకుల్ ఇంట్లో లేడని చెప్తే కదా, ఏడుకెళ్ళి వచ్చిండు అంకుల్? వెనకటూరు నుండి వచ్చిన బాబు. ఏమేం బాబు ఇట్లా వచ్చిల్లు? అంకుల్ గణేష్ చందా కావాలి. మీరు గణేష్ చందా ఎందుకు అడుగుతారు అంటే, అందరి దగ్గర పైసలు గుంజి దేవుని పేరు చెప్పి గుద్దాలు తాగి తందనాలు ఆడడానికే కదా మొడ్డ బియ్య. ఓ సారు, నువ్వు ఇచ్చే ముష్టి 500కి ఇక్కడ ఎవరు తాగి తందన ఆడరు. మా యూత్ ఎప్పుడు అలా చేయదు. కావాలంటే నీకు డౌట్ ఉంటే మా లెక్క చెప్తా పాటు విను. అందరి దగ్గర చందాలు అడిగితే మొత్తం మీద వచ్చేది 20 నుండి 25,000 వస్తాయి. దీంట్లో ఇప్పుడు గణపతి విగ్రహం మనం సెంటర్ లో పెడతాం కాబట్టి గణపతి విగ్రహం 30,000 ఉంటది. విగ్రహం తీసుకురానికి, మళ్ళీ తీసుకుపోనికి బండి మాట్లాడాలి, టెంట్ హౌస్ మాట్లాడాలి, టెంపుల్ కట్టాలి, కర్రలు కావాలి, అలా పూజ కోసం పంతులు మాట్లాడాలి, డీజే సౌండ్ సిస్టమ్ కావాలి, ప్రసాదం తయారు చేయాలి, చివరికి అన్నదానం చేయాలి. గణపతి గుడిలా మళ్ళీ లైటింగ్ సెట్టింగ్ ఉండాలి. గణపతి విగ్రహం నుండి నిమజ్జనం దాకా ఏదో ఒక ఖర్చు ఉంటది. ఇదంతా మీరు ఇచ్చే చందాతోటి అవుతుంది అనుకుంటా? కాదు, దానికి అయ్యే ఖర్చు మొత్తం మా యూత్ తన జేబు నుండి ఇస్తుంది. మీరు చెప్పినట్టు మేము తాగుతాం, మా పైసలతోటి తాగుతాం. అండ్ తాగుడు కోసం మా యూత్ ఎప్పుడు చందా పైసలు అస్సలే పెట్టదు. ఇలాంటి తప్పుడు పని ఎప్పుడు చేయదు. అర్థమైందా అంకుల్? మలేషనా, సపరేట్ గా మనం చందా పైసలు ఈ అంకుల్ కి ఇద్దాం. మొత్తం ఈ అంకులే నడిపిస్తాడు. గుడి గట్టు నుండి గణపతి విగ్రహం దాకా నిమజ్జనం అయ్యే వరకు ఈయన ఈ అంకులే చూసుకుంటాడు. ఏమన్నా తక్కువ పడ్డా ఈ అంకులే పెట్టుకుంటాడు. ఏమంటారు అంకుల్? ఓకేనా దీన్ని? అమ్మ బాబాయ్, సారీ బాబు, గణపతి పండగ అంటే ఇంత టెన్షన్ ఉంటుంది అనుకోలే. నా పేరు మీద 2000 రాసుకోండి. ఇంకేమన్నా తక్కువ పడ్డా నన్ను అడగండి, నేను ఇస్తాను. అరే మామ, నువ్వును బొచ్చుగాడు పోయి గుడి కట్టడానికి కావాల్సిన సామాన్లు రాచునే తీసుకురండి. నేను తాగం మలేజన్న పోయి వినాయకుని మాట్లాడుకొని వచ్చేస్తాం. సరే మామ. क्या चाहिए सर आपको? कौन सा गणेश चाहिए? అచ్చా వాళ్ళ గణపతి విగ్రహం కావాలి.
ఈ హెయిర్ కట్ హిందీ మొహంలా చెప్పు. నేను మాట్లాడతా చూడు, ఎట్లా మాట్లాడతాను చూసి నేర్చుకో. అన్నా అచ్చి విగ్రహం చూపి బాగుండాలే. వీడన్ని గుడ్లు గుడాయించి చూస్తుండు. ఓ భయ్యా గణేష్ విగ్రహం దిखाइए ना भैया क्या देखते हैं? అన్నా అన్నా నాకు తెలుగు వస్తుందన్నా, బాధపడకుల్లి. అప్పటి నుండి పీకనేకి చూస్తాను. అన్న ఒక మంచి బొమ్మ చూపి, చూస్తే కళ్ళు చెదిరి పోవాలి, బయర్లు అమ్మాలే కళ్ళు. అన్నా ఈ గణపతిని ఒకసారి చూడండి అన్నా, మీరు చూస్తే బయర్లు అమ్మాలి. ఇది 25,000 అన్నా, నిజంగా మంచిగా ఉన్నది వినాయకుడు. ఈ 25 కాకుండా 20,000కి ఇచ్చేసాయి. అన్నా నీ మాట కాదు నా మాట కాదు, 22,000కి ఇస్తా, తీసుకున్నాను. 22,000 అంట తీసుకుందామారా, మంచిగా ఉన్నది. మరి పోతే మళ్ళీ దొరకదు. బాగున్నదన్న తీసుకో. అయితే భయానిచ్చి వెళ్ళండి అన్న, సీల్ చేస్తా గణపయ్యని. అమ్మయ్య ఎట్లా ఎట్లా గణపతి పందిరి చేసినా, సౌండ్ బాక్సులు కూడా పెట్టేసి. అరే పిచ్చగుంటోడా, తెచ్చిన రోజే బాక్సులు దెంగ పెడతావురా. బాక్సులు పనిచేస్తున్నాయో లేదో చూస్తున్నాం మచ్చా, బాగానే పనిచేస్తున్నాయి. రేపు మనకు చాలా పనులు ఉన్నాయి. ట్రాక్టర్ మాట్లాడాలి, పంతుల్ని మాట్లాడాలి, లడ్డు తేవాలి, ఇవన్నీ ఇప్పుడైతే పనుకో. అరే మామ గణపతి విగ్రహం వెనుక కొంచెం ప్లేస్ వదిలిపెట్టరా. ఎందుకు మచ్చా? మనకు కొన్ని బీర్లు, స్వీట్లు, పులిహోర, ప్రసాదం ఇట్లా పక్కకు పెట్టనీకిరా. మామ ప్లేస్ ఉంచు. తప్పురా అది. సరే చూద్దాంలే. అరే జాగ్రత్తగా ఎక్కించండి రా వినాయకుడిని. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। గైస్ అందరికి హ్యాపీ వినాయక చవితి గైస్. వీడియో ఇంకా అయిపోలేదు, నెక్స్ట్ పార్ట్ నిమజ్జనం రోజు వస్తుంది. 30% ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అట్లనే వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి గైస్. అండ్ వీడియో నచ్చితే లైక్ వేసుకోమమ్మా, మంచి మంచి కంటెంట్ ఇస్తాం. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన.